మేమైతే ఫుల్ వర్షంలో ఏం చేస్తున్నాము. చెప్పులు లేవు, కాళ్ళకి చెప్పులు లేవు. మా ఇద్దరికి, మా బ్రదర్ నేను. రాజమండ్రి ఆయన తీసుకుంటున్నాడు, రాజమండ్రి నుంచి వచ్చారు. అయితే ఈ వర్షంలో ఆయన అక్కడ ఆర్డర్ ఇచ్చారట, అందువలన మేమైతే వేరుతున్నాము. అది మా చెట్టే. నేను ఇద్దరు కూలి వాళ్ళు పెట్టుకున్నాను. మరి మొత్తం 33 కాయలు ఏరాము. అందులోట ఎంత వస్తుందో తెలియదు. వాళ్ళకి ఈరోజు కూలి మార్నింగ్ నుంచి 6 గంటలకు వచ్చాము. 6 నుంచి ఎంతవరకు అవుద్దో తెలియదు, కానీ యాక్చువల్గా అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి 400 ఇవ్వాలి లేదా 500 ఇవ్వాలి. ఎందుకంటే వర్షం అప్పుడు ఇలా వర్క్ చేస్తున్నాం కనుక. యాక్చువల్గా అయితే మా గ్రామాల్లో అయితే 400 రూపాయలు కూలి. అయితే ఈరోజు వర్షం కదా, 100 రూపాయలు కలిపి ఎక్స్ట్రా ఇద్దామనేసి నేను అనుకుంటున్నాను. చల్లదనం వల్ల అన్ని జీవులు బయటకు వస్తాయండి. పాములు అన్నీ ఇలా కనిపిస్తుంటాయండి. ఇలాంటివి చూడండి, జర్రీ చాలా బాగుంది కదా. ఎంత వాక్ చేస్తుందంటే ఇది మా కొండ వ్యూ అండి. ఎలా ఉందండి కామెంట్లో మాకు తెలియజేయండి. వర్షం పడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తగ్గింది వర్షము. ఇక్కడ నుంచి మా ఊరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేము కొండ మీద ఇటు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, పైకి వెళ్ళిపోవాలి. పైకి ఈ వర్షంలో 2 వేసి మొత్తం అవ్వాలన్నారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు చూడాలి. నేను మోస్తాను, మోయలేను. మోస్తున్నాడు ఎంత కష్టపడి, ఆకపోతుంది అలా బరువుతో మోస్తుంది. ఈ రీతిలో అనమాట మేము మోసుకుని వెళ్తున్నాం. ఇది అంతతే అసలు తగ్గదు. ఇది ఆయిల్ తోనే తగ్గద్దు అనమాట. కడుతున్నాడు, మోయలేకపోతున్నాడు. ఇందాకలు మోయలేకపోయాడు, అందుకే చిన్న మోస్తున్నాడు. మావాడు చూడండి ఈ వర్షంలోన మా జీవితం. 24 కిలోమీటర్లు ఇంకా అంతే. నాయన నేనైతే మొయ్యలేకపోతున్నాను, జారిపోతుంది కాలు. ఇవల్ల జీడాకుల వల్ల జారిపోతుంది. భుజం మీద ఉంచేసి మెల్లకి వెళ్ళాలి. కింద నేల మీద పెట్టామనుకో, రెస్ట్ తీసుకుందామని అంటే బద్దకం వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ బరువుగా ఉంటుంది. మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో పడిపోయాను. నేనైతే మోయలేకపోయాను, సగం వరకు వచ్చాను. నాయకాయలు పెద్ద కాయలు, అది ఒక్కొక్క కాయ 100 రూపాయలు. అది ఇదన్నీ నాది, నేను మోయలేక మా వాళ్ళు ఒక్కొక్కటి పంచుకున్నారు.
నేనైతే ఇక్కడ నుంచి మరి ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. సరే మా వాళ్ళు మోయడానికి. అంటే ఇప్పుడు మా బ్రదర్ ఏమో నార్మల్గా కొండకు వచ్చారట అనమాట. ఆయన వేరే కొండ దగ్గర ఒక 20 కాయలు ఏరాము అనేసి ఆయన చెప్పారు. అయితే నేను మోయలేకపోయాను కదా, వాళ్ళిద్దరూ పంచుకున్నారు. ఇంకో అబ్బాయి 2, ఇంకో మా తమ్ముడు 2 తీసుకెళ్తున్నారు. రెస్ట్ తీసుకున్నప్పుడు దోమలు కరుస్తున్నాయి. ఇది కాలు తిరుగుతుంది. ఉదయం నుంచి భోజనం చేయలేదు. ఇప్పుడు టైం 11:30 అయిపోయింది. ఎండింగ్ వచ్చింది. ఎండింగ్ ఇంతే. తోటలు మొత్తం 54 కాయలు. జ్యూస్ కారుగే పెరిగి ఇప్పుడు 12 అవుతుంది. రాదా ఎంత ఎలాగే చేయరా. 12 గంటలు అయింది కాబట్టి మేము మరి ఉదయం నుంచి తినలేదు. ఉదయం కొంచెం వేసి తినేసి వచ్చాము, కానీ 5 గంటలు తిన్నాము కదా, ఆకలి వేసేస్తుంది. ఇప్పటికి 12:20 అవుతుంది. బాగా ఆకలి వేస్తుంది, డామ్ వేస్తుంది. చూడండి గాయస్, డాక్టర్ మార్చండి. అయితే ఇలా అనమాట. కొనేవారు ఇలా చూసేసి కొనేవారు ఇలా చూసిన తర్వాత తీసుకెళ్తారా. ఇలా పండింది తిందమా, ఇలా తీయాలా. బాగా తీయకుంది. ఈ పిక్కలు కూడా మాకైతే కర్రీ చేసుకుంటాం. కర్రీ ఇది ఉడికిపెట్టిన తర్వాత, బాగా ఉడికిపెట్టిన తర్వాత వంట చేయాలి మళ్ళీ. ఇప్పుడే అదే ఇది ప్లేట్లు అన్నం వేసుకున్నట్లుగా పంచుతున్నారు. అడవిలో ఉంటే ఏదైనా తిని బతికవచ్చు సింపుల్గా. ఇలాగే ఏది దొరికితే తినవచ్చు, పర్లేదు. ఎండింగ్లో మా తమ్ముడు వచ్చాడండి. మా తమ్ముడు రావడం వల్ల నాకు ప్లస్ అయిందండి. నేను మోయలేక పళ్ళు పైన కోసిన చెట్టు పనాస. ఇదేమో వేరే కొండ అండి. ఈ కొండ అయితే 10 రోడ్డు తవ్వాము. అయితే మా ఓన్ బ్రదర్ సెట్ ఎక్కాడు. చాలా జారుగా ఉంటుంది చెట్టు, వర్షం పడింది కనుక. వర్షం అయితే తగ్గిందండి. వర్షం తగ్గింది కానీ చెట్టు అనేది జారుగా ఉంటుంది. రోజురాడే tatang ada. నెక్స్ట్ రోజు అండి ఇది ఎక్కించాము. అయితే ఈ బండి కింద కోర్స్ వరకు వెళ్తుంది. అక్కడ లారీ ఉందండి, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎందుకు బ్యాడ్ టైం అని పెట్టానంటే ఇప్పటికీ 4 రోజులు అవుతుందండి. ఈ కాయలు అయితే అలాగే ఉండిపోయినాయండి. ఒక అతను విజయవాడ నుంచి వస్తాము తీసుకుంటాం అనేసి అన్నారండి. మధ్యవర్తి అతనేమో ఆయన మరి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తాడండి.
మరి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయనేమో అక్కడ లేడు. మేమేమో ఇలాగా చెట్టు పనిస్తుంది ఉండిపోయింది ఊర్లోన. ఒక 700 కాయలు 800 కాయలు ఉండిపోయిందండి. అందుకే చాలా బాధగా ఉంది. పోనీ చెట్టు మీద అలా ఉండి పడిపోయి కూలిపోయి పర్లేదు, కానీ కష్టపడి కొండ నుంచి మోసుకొని వచ్చాము కదండి. ఇలా మూసుకొని రావడం వల్ల మేము ఆ రోజు పెట్టుకున్న కూలి ఇవ్వడము, సొంత డబ్బులు పెట్టి ఇవ్వడము అయిందండి. చూడండి అండి, ఇంత పెద్ద చెట్టు అండి. ఈ చెట్టు పైన నుంచి దింపాలి, ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి ఇంటికి. అంటే చెట్టు ఈ వర్షాకాల సమయంలో జారుగా ఉంటుంది. అయినప్పుడు ఇలా ఎండివ్వడం చాలా తప్పు. వాళ్ళు పోనీ ముందు చెప్పి ఫోన్ చేసుకుని ఎరకండి మేము రాలేకపోతామని చెప్పడం బాగుందండి. పోనీ ఎక్కడికి అయినా తీసుకెళ్ళి వెళ్ళి అమ్మదాం అనుకున్నా, ఇది పైనాపిల్ కాదు కదండి, చెట్టు పనస. అందువల్లనే చాలా అది ఎక్కడ తీసుకెళ్ళినా కష్టంగా ఉంటుంది అమ్మడానికి. ఇలా అంటే కుళ్ళిపోయినవి జాలేస్తున్నామండి, అలాగా ఒక్కొక్కటి. మా ఊరిలో కొనేస్తున్నారండి. ఏంటంటే ఇన్ని రోజులు ఉండిపోయినాయి కదా, 4 రోజులు అయిందండి. ఇవి మాకు సోకారు అనేది అందించేశారు. అందువల్లనే ఇన్ని రోజులు ఉండిపోవడం వల్ల మా ఊరోళ్ళే కొంటున్నారు అవి. అయితే పెద్ద కాయలు 30 రూపాయలు 40 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఇలా ఉండిపోవడం, ఇంటికి తెచ్చిన తర్వాత కుళ్ళిపోవడం ఎందుకు వేస్ట్ అనేసి మేమైతే పెద్ద కాయలు కూడా 30 రూపాయలు లెక్క ఇచ్చేస్తున్నామండి. చాలా బాధాకరమైన విషయం ఇది. చూసారు కదండి మా గిరిజన కష్టాలు ఏ విధంగా ఉంటాయో వర్షాకాలంలో. వీడియో అయితే ఎలాగుందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. చాలామంది చేయట్లేదు, అసలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయడం వల్ల మాకు ఏ విధంగా తెలుస్తుంది అంటే మేము ఎలా చేస్తున్నామంటే ఇంక బెటర్ చేయాలా, లేకపోతే అంటే ఏ విధంగా చేంజ్ చేయాలో మాకు తెలుస్తుంది. మీకు ఏమనిపించినా పర్లేదు, రాంగ్ అయినా రైట్ అయినా పర్లేదు, మేము మీ ఒపీనియనే మా ఫస్ట్ ప్రయారిటీ. మీకు ఎలా నచ్చితే అలా తీయడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. ఇంతేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైన్ ఆఫ్.